హాయ్ అండి, అందరికీ నమస్కారం. పోర్ట్లు, ఎయిర్పోర్ట్స్తో ఏపీ అభివృద్ధి సీఎం చంద్రబాబు నాయుడు గారు. నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు జిల్లా పర్యటన చేశారు. అక్కడ పలు సంస్థలను, పలు ప్రాజెక్టులను ఆయన శంకుస్థాపన చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే, పోర్ట్లు అండ్ ఎయిర్పోర్ట్స్ తోటి ఏపీ ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచల మండలం ఈద్గాలి గ్రామంలో విశ్వ సముద్ర సంబంధించిన కొన్ని ప్రాజెక్ట్స్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. ఇథనాల్ ప్లాంట్, నందగోకులం లైఫ్ హై స్కూల్, అలాగే పవర్ ఆఫ్ ద బుల్ అనే కొన్ని ప్రాజెక్ట్స్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. కాసేపు నందగోకులం లైఫ్ హై స్కూల్ స్టూడెంట్స్ తోటి ముచ్చటించారు సీఎం గారు. నెల్లూరు జిల్లాకి ఇప్పుడు పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలతో కూడిన ప్రాజెక్ట్స్ ఎన్నో తీసుకొస్తున్నామని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నారు. కృష్ణపట్నం, రాయపట్నం, దుగ్గరాజపట్నం పోర్ట్లు నెల్లూరు జిల్లాకి ఎంతగానో అభివృద్ధికి సహాయపడుతున్నాయని చెప్పి అన్నారు. త్వరలో నెల్లూరుకి బీపీసీఎల్ గ్రీన్ఫీల్డ్ ఎనర్జీ ప్లాంట్లు, అలాగే క్రిప్కో గ్రీన్ఫీల్డ్ ఎనర్జీ ప్లాంట్లు రాబోతున్నాయని చెప్పి సీఎం గారు అన్నారు. ఏపీ అభివృద్ధిలో నెల్లూరు జిల్లా కీలక పాత్ర పోషించబోతుందని ఈ సందర్భంగా సీఎం వ్యాఖ్యానించారు. సోమశిల, కడలేరు ప్రాజెక్ట్స్ నెల్లూరు జిల్లాలో ఉన్నాయని, వీటి ద్వారా సుమారు 150 టీఎంసీ నీటిని నిల్వ చేసుకోవచ్చని, భవిష్యత్తులో కూడా వీటిలో 150 టీఎంసీలకి నీళ్లు తగ్గకుండా నిల్వ చేస్తామని నెల్లూరు జిల్లా ప్రజలకు హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. నెల్లూరులో విశ్వ సముద్రాలకు సంబంధించిన 3 ప్రాజెక్ట్స్ చేపట్టిందని, 24 ఎకరాల్లో ఇథనాల్ బయో ఎనర్జీ ప్లాంట్ని నిర్మించబోతున్నారని చెప్పి సీఎం గారు వ్యాఖ్యానించారు. ఈ బయో ఎనర్జీ ఇథనాల్ ప్లాంట్ రోజుకి 200 కిలోలీటర్ల ఇథనాలను తయారు చేస్తుందని చెప్పి సీఎం గారు వ్యాఖ్యానించారు. పాడైన బియ్యం, నూకలను, అలాగే పంట వ్యర్థాలను ఈ రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేస్తుందని, దీని ద్వారా రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని సీఎం గారు వ్యాఖ్యానించారు. ఒంగోలు జాతి పశువులను సంరక్షించడం కోసం ప్రత్యేకంగా గోశాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ఆయన అన్నారు. పశువుల్లో శాస్త్రీయంగా పునరుత్పత్తికి సెస్టర్ ఫౌండేషన్ ఎంతగానో తోడ్పాటునిస్తుందని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. నందగోకులం లైఫ్ హై స్కూల్ ద్వారా పేద మరియు ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఎంతగానో ఈ స్కూల్ ఉపయోగపడుతుందని, తోడ్పాటునిస్తుందని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించారు. ఇక భవిష్యత్తులో కూడా ఏపీకి భారీగా పెట్టుబడులు రాబోతున్నాయని ఈ సందర్భంగా సీఎం గారు వ్యాఖ్యానించారు. వైజాగ్లో ఇప్పటికే పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినాయని, గూగుల్ డేటా సెంటర్ కోసం ఏపీ క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నామని చెప్పి అన్నారు. సుమారు 58,000 కోట్ల రూపాయల పెట్టుబడులతోటి గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కాబోతుందని, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద ప్రాజెక్ట్ అని సీఎం గారు వ్యాఖ్యానించారు. ఈ గూగుల్ డేటా సెంటర్ వల్ల ఆంధ్రప్రదేశ్ తలరాట మారిపోతుందని, ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువతకు ఈ గూగుల్ డేటా సెంటర్ ఎంతగానో తోడ్పాటునిస్తుందని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించారు. ఏఐకు ఆల్గారిథమ్స్ రాసేలా మన స్టూడెంట్స్ తయారవుతున్నారని చెప్పి ఆయన అన్నారు. 2047 కల్లా భారతదేశం దేశంలోనే నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా తయారు కాబోతుందని చెప్పి సీఎం గారు వ్యాఖ్యానించారు.